హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా ఎంతోగానో ఫేమస్ అయిన ఒంగోలులో 34 సంవత్సరాల చరిత్ర గల సత్యం గారి దోశను పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. దానికి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుంటాయండి. దోశలు అయితే సాఫ్ట్గా స్పాంజీగా తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా చాలా బాగుంటాయండి. దోశ చూస్తుంటేనే నోట్లో నీరూరుతాయండి. నేను చూపించే కొలతలతో చేస్తే చాలా అంటే చాలా బాగా వస్తాయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతాయండి. ఇలా చేసిన దోశలు లెక్క లేకుండా తినేస్తారండి, అంత బాగుంటాయి. స్పాంజీగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి. చూస్తుంటేనే తెలుస్తున్నాయి ఎంత స్పాంజీగా వచ్చినాయో. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా కమ్మగా ఫేమస్ అయిన ఈ సత్యం గారి దోశను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా దోశ కోసం మనము బ్యాటర్ని రెడీ చేసుకుందామండి. ఒక గిన్నె తీసుకొని దాంట్లో 1 కప్పు మినపగుళ్ళు తీసుకోవాలండి. అన్ని కొలతలు గ్లాసు గిన్నె దేనితో అయినా తీసుకోవచ్చండి. అదే కప్పుతో 4 కప్పుల 74ల రైస్ అంటారండి, ఇలా తీసుకోవాలి. 74 రైస్ అని మనకు అవైలబుల్గా దొరుకుతాయండి, ఆన్లైన్లో అయినా సరే. 4 కప్పులు తీసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే సోనా మసూరి అయినా వేసుకోవచ్చండి దీని ప్లేస్లో. అదే రేషన్ బియ్యం వేయద్దండి, టేస్ట్ వేరుగా అయిపోతుంది. 4 కప్పులు తీసుకోవాలండి. చాలా సాఫ్ట్గా మృదువుగా సూపర్గా వస్తాయండి ఈ దోశలు అయితే. ఇలా 4 కప్పులు తీసుకున్న తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు అటుకులు తీసుకోవాలండి. లావుగా ఉన్న అటుకులు తీసుకోవాలండి 1 కప్పు. ఇప్పుడు వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. కొలతలు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 1 కప్పు మినపగుళ్ళు, 4 కప్పుల 74ల రైస్, 1 టీ స్పూన్ దాకా మెంతులు, 1 కప్పు లావుగా ఉన్న అటుకులు తీసుకొని ఇలా శుభ్రంగా ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకొని ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని ఒక 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టుకోవాలండి. 5 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. మూత పెట్టేసి ఇక్కడ నేను 5 గంటల సేపు ఈ బియ్యాన్ని పప్పుల్ని నానబెట్టుకుంటున్నానండి. ఒక 5 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. బియ్యం పప్పులు ఇంకా బాగా నానాయండి. ఇప్పుడు వీటిని మనం మిక్సీకి వేసుకోవాలి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని పప్పును బియ్యంని వేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా పప్పులు బియ్యం వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా కాస్త సన్నటి రవ్వలాగా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. సన్నటి రవ్వ ఎలా ఉంటుందో అదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండిని పప్పులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మిగతా పప్పు మొత్తం వేసుకొని గ్రైండ్ చేసుకొని అదే మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండిలోనే వేసుకోవాలండి. ఇలా పిండి వేసుకున్న తర్వాత మనం స్పూన్తో కాకుండా ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే పిండి అంత బాగా ఫర్మెంట్ అయ్యి దోశలు కూడా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఇలా బీట్ చేసినట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కనీసం 8 గంటల పాటు పిండిని పులియనివ్వాలండి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ పిండి పులియడానికి పెట్టుకుంటున్నాను. కింద ఇలా ప్లేట్ పెట్టుకోవడం వల్ల మనకు పిండి పులిసినా కింద పడకుండా ప్లేట్లో పడుతుందండి. నేను మార్నింగ్ చూపిస్తున్నాను. ముందుగా ఇక్కడ కొబ్బరి చట్నీ రెడీ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు పచ్చి కొబ్బరి వేసుకోవాలండి. 1/2 కప్పు పుట్నాల పప్పు, చట్నీ పప్పు అంటారు కదా, అది వేసుకోవాలి. 1 కప్పు వేయించిన వేరుశనగ గుళ్ళు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు 2-3 మీ టేస్ట్ని బట్టి తుంచి వేసుకోవాలండి. ఇప్పుడు పొట్టు తీసిన వెల్లుల్లి ఒక 4 నుంచి 5 దాకా వేసుకోవాలండి. చింతపండు ఎంత వేసుకోవాలండి, మరి చిన్నగా వేసుకోవాలి ఎందుకంటే పులుపు ఎక్కువ అయిపోతుంది. వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా వేసుకొని దీంట్లో వాటర్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ చట్నీని కాస్త గట్టిగానే ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుందండి దోశల్లో అయితే. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీ చూడండి, ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఈ చట్నీని మనం బౌల్లోకి తీసుకోవాలి.
చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ దోస, ఈ చట్నీ కూడా చాలా ఫేమస్ అండి. ఎర్రకారం కూడా ఆల్రెడీ నేను చాలాసార్లు చూయించానండి. అందుకే దీంట్లో చూపిస్తలేను. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు, కారం మీ టేస్ట్‌ని బట్టి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ చట్నీకి పోపు పెట్టుకోవాలండి. మనం నార్మల్‌గా ఎలా పెట్టుకుంటాం పోపు, ఒక టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, కరివేపాకు వేసుకొని పోపు వేసుకోవాలండి. ఈ పోపుని చట్నీలో వేసుకొని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఏ టిఫిన్‌లోకైనా ఈ చట్నీ చాలా బాగుంటుందండి. దోస, ఇడ్లీ దేనిలో తిన్నా కానీ సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఓవర్ నైట్ తర్వాత పిండి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా పులిసిందో. చూడండి ఇలా కింద ప్లేట్ పెట్టుకోవడం వల్ల పిండి ఏమైనా ఎక్స్ట్రా ఉంటే పులిసినప్పుడు కింద పడుతుందండి. ఇప్పుడు మనకి సరిపోయినంత పిండిని వేరొక బౌల్లోకి తీసుకొని మిగతా పిండిని మనము మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఉంచుకున్నా కానీ ఒక 2 రోజుల పాటు దోసలు వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఫేమస్ అయిన దోస అండి. దూదిలాగా మెత్తగా తింటుంటే అలా తినాలనిపిస్తాయండి. అంత సాఫ్ట్గా ఉంటాయండి దోశలు అయితే. ఇప్పుడు మనకు ఎంత సరిపోతుందో అంత పిండిని మనం మరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా సరిపోయినంత పిండిని వేరొక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు మనం దీంట్లో మిగతా పిండిని మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉండాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు స్టవ్ మీద దోసల పెనం పెట్టుకొని ఇలా వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలండి. ప్రతిసారి దోశ వేసినప్పుడు ఇదే విధంగా తుడుచుకొని వేసుకోవాలి. అప్పుడే దోశలు చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఒక 2.5 గంటలు పిండి వేసుకొని మరీ పల్చగా కాకుండా ఇవి కాస్త లావుగా మెత్తగా వస్తాయండి దోశలు అయితే. చూడండి పైన హోల్స్ వచ్చినాయంటే పిండి బాగా పులిసినట్టండి. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. మీకు నచ్చితే ఇంకా 1 టీ స్పూన్ దాకా అయినా వేసుకోవచ్చండి ఆయిల్. ఒకవైపు కాస్త కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. చాలా మెత్తగా ఉంటాయండి ఈ దోశలు అయితే. చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా తెలుస్తుందండి కొలతలు అయితే. ఇప్పుడు మరోవైపు 2-3 నిమిషాలు కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను మరొకటి వేసి చూపిస్తున్నాను చూడండి. మనము ఎప్పుడైనా దోశలు వేసినప్పుడు పైన ఇలా కాస్త వాటర్ చిరకలించి తుడుచుకున్న తర్వాతనే దోశ వేసుకోవాలండి. చూడండి ఇలా పైన హోల్స్ వచ్చినాయంటే పిండి బాగా పులిసి దోశలు పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మంచి ఒకవైపు కలర్ వచ్చిన తర్వాత మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండితో అన్ని దోశలు వేసుకొని వేడిగా సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మరోవైపుకి టర్న్ చేసుకొని నేను ఇక్కడ అన్ని దోశలు వేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత సాఫ్ట్గా, మృదువుగా, స్పాంజీగా చాలా చాలా బాగుంటాయండి. ఈ కొబ్బరి చట్నీ కాంబినేషన్లో ఈ ఎర్రకారంతో తింటే రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. ఎంతో ఫేమస్ అయినది ఒంగోలులో అండి ఇది. సత్యం గారి దోశ అంటే చాలా ఇష్టంగా తింటారండి. ఎంతో ఫేమస్ అయిన దోశ. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఎంతో ఫేమస్ అయిన ఒంగోలు సత్యం గారి దోశను ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. తింటుంటే అలా తినాలనిపిస్తాయండి. అంత స్పాంజీగా, మృదువుగా ఇక్కడ చూస్తుంటేనే తెలుస్తున్నాయి ఎంత స్పాంజీగా వచ్చినాయో. చాలా స్పాంజీగా, సాఫ్ట్గా భలే ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.